సిల్వర్ గోల్డ్ లో పెట్టిన పెట్టుబడులు ఇవాళ మీకు నష్టాన్ని ఇచ్చుంటాయి. స్పెషల్లీ సిల్వర్ ఈటీఎఫ్ లో పెట్టుంటే 7% దగ్గరగా ఇవాళ ఈటీఎఫ్ లు పడ్డాయి. వీటి రిలేటెడ్ గా ఉన్న డేటాని మాట్లాడుకుంటూ స్టాక్ మార్కెట్ ఇవాళ బానే పెరిగింది కదా, కానీ ఇవాళ మార్కెట్ పడినా నార్మల్ గా కాదు, ఇంకొంచెం ఎక్కువే పడినా మాట్లాడుకునే నెగిటివ్ డేటా మన రిలేటెడ్ గా ఉంది. ట్రంప్ ఇస్తున్న వార్నింగ్, నాతో మోడీ మాట్లాడారు, చెప్పారు నాతో రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొననని. ఒకవేళ వాళ్ళు దాన్ని పాటించకపోతే భారీ మొత్తంలో టారిఫ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక అది వాళ్ళ ఇష్టం అనేలా తను ఒక సాఫ్ట్ వార్నింగ్ ఇస్తూ ఉంటే, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ సెకండ్ న్యూక్లియర్ థ్రెట్ ఇండియా రిలేటెడ్ గా ఇస్తున్నారు. కొన్ని రెచ్చగొట్టే కామెంట్స్ తన దగ్గర నుంచి వస్తున్నాయి. సో ఇంకేదైనా జియో పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ రైజ్ అవుతుందా, లైక్ వాళ్ళు స్టేట్మెంట్స్ చేస్తే మనం చేయడం, మనం చేశారని వాళ్ళు ఇలా స్లోగా బార్డర్ లెవెల్ ఏదైనా టెన్షన్ డెవలప్ అవుతుందని ఒక కన్సర్న్స్ తో కూడా ఇవాళ మార్కెట్ పడున్న రీజన్స్ గా మనకి ఉండేది. కానీ ఇవాళ మార్కెట్ పెరిగింది. దీని బ్యాక్ ఉంటున్న రీజన్స్ ఏంటి, పోర్ట్ఫోలియో స్టాక్స్ ఎందుకు పెరగలేదు, సిల్వర్ గోల్డ్ రిలేటెడ్ గా ఈటీఎఫ్ లు ఎందుకు పడ్డాయి, వీటి గురించి మాట్లాడుకుంటూ మోస్ట్ ఇంపార్టెంట్ రేపు ఆఫ్టర్నూన్ మనకి ముహూర్త్ ట్రేడింగ్ ఉంటుంది. స్టాక్ మార్కెట్ 1 అవర్ పాటు ఓపెన్ ఉంటుంది. దాని గురించి మాట్లాడుకుంటూ ఎఫ్ఐఎస్ ఒక షార్ట్ కవరింగ్ గురించి చాలా టైం బ్యాక్ నుంచి మాట్లాడుకున్నాం. ఈ రీసెంట్ టైమ్స్ లో అది మార్కెట్ లో కనిపిస్తుంది. ఇలా బిగ్ బాయ్స్ కి సంబంధించిన డేటా, ఎఫ్ఐఎస్ కి సంబంధించిన డేటా మార్కెట్ లో ఎలా పాన్ అవుట్ అవుతుంది, దీని పరంగా ఉంటున్న ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ని మాట్లాడుకుంటూ అండ్ వీటన్నిటితో పాటు ఇవాళ మనం చైనా రిలేటెడ్ గా మాట్లాడుకోబోతున్నాం. ఇది బిట్స్ అండ్ పీసెస్ గా ఈ మధ్య మాట్లాడుకున్నాం, కానీ దీని ఇంటెన్సిటీ పెరుగుతుందని నాకు అనిపిస్తూ ఉండడం. కమింగ్ టైమ్స్ లో యుఎస్ చైనా పరంగా ఇగోకు వెళ్లి ఏ ఇరు దేశాల్లో ఒక్క దేశమైనా సరే యాటిట్యూడ్ ని చూపించిన స్ట్రాంగ్ లెవెల్లో యుఎస్ అండ్ చైనా ఇరు దేశాల నుంచి కూడా ట్రేడ్ వార్ అనే కాదు, ఇక దానికి మించిన లెవెల్లో గ్లోబల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఇరు దేశాల మధ్యలో ఇష్యూస్ ఉండే అవకాశం ఉంది. అసలు చైనా ఏం చేస్తుందని మీకు తెలియాలంటే, సెప్టెంబర్ మంత్ లో ఆల్మోస్ట్ 29% దగ్గరగా వెరీ ఇంపార్టెంట్ సప్లైస్ యుఎస్ కి పంపడం ఆపింది. దాంతో యుఎస్ తప్పకుండా సఫర్ అవుతుంది. దానికి రెస్పాన్స్ ని కూడా ఇవ్వాలని ప్రయత్నిస్తుంది. సో ఇన్ కమింగ్ టైమ్స్ ఇది కొంత మేజర్ స్కేల్ లో పెరిగే అవకాశం ఉండొచ్చు. కాబట్టి దీని రిలేటెడ్ గా రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఎక్స్పోర్ట్స్ యుఎస్ కి ఎందుకు పంపట్లేదు, పంపకపోవడం వల్ల అసలు యుఎస్ లో ఏం డామేజ్ జరుగుతుంది, దానికి యుఎస్ వాళ్ళు ఎలా రెస్పాన్స్ ఇచ్చే అవకాశం ఉంది, ఇది మార్కెట్స్ పరంగా ఎకానమీ పరంగా ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేది కూడా ఇవాల్టి వీడియోలో ఇంకొంత డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం, అలాంగ్ విత్ అదర్ మార్కెట్ డేటా. వీటిని మాట్లాడుకుని ఇవాల్టి మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు, మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. దీపావళి అనగానే మనకి గోల్డ్ గుర్తొస్తుంది, ఇన్వెస్ట్మెంట్స్ గుర్తొస్తుంటాయి, డబ్బులు గుర్తొస్తుంటుంది. వాటన్నిటితో పాటు హెల్త్ అండ్ హ్యాపీనెస్ కూడా మీకు, మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా దీపావళి వెలుగుల్లా మీ జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవన్నీ దేవుడు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేసే ముందు మరొకసారి మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. ఫస్ట్, ట్రంప్ ఇస్తున్న సాఫ్ట్ వార్నింగ్ ఇండియాకి. ఈ మధ్య కాలంలో ట్రంప్, నేను నరేంద్ర మోడీతో మాట్లాడేశాను, తను చెప్పేశారు నాతో, నేను రష్యన్ ఆయిల్ ని కొద్ది వారాల్లో తగ్గించేస్తాను, కొనడం తగ్గిస్తానని నాకు మాట ఇచ్చారు అనేలా ట్రంప్ చెప్పారు. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఇండియాకి సంబంధించిన మినిస్ట్రీ క్లారిఫికేషన్ ఇచ్చింది. నరేంద్ర మోడీ గారు ఎటువంటి మాటలు కూడా ట్రంప్ తో ఫోన్ లో మాట్లాడలేదని. దీన్ని అక్కడున్న విలేకరులు ట్రంప్ ను అడిగారు, మీరేమో నరేంద్ర మోడీ గారు కమింగ్ టైమ్స్ లో ఈ రష్యన్ ఆయిల్ ని కొనడం తగ్గిస్తారని చెప్పారు, కానీ అక్కడ మినిస్ట్రీ ఏమో క్లియర్ గా అసలు నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడలేదు ట్రంప్ తో అని చెప్తున్నారు. ఏది నిజం అని అడిగినప్పుడు, అవునా అలా చెప్పారా, నాతో అయితే నరేంద్ర మోడీ మాట్లాడారు, మరి వాళ్ళు ఏమంటున్నారో నాకు తెలియదు, నరేంద్ర మోడీ గారు నాతో చెప్పారు కమింగ్ టైమ్స్ లో రష్యన్ ఆయిల్ కొనడం తగ్గిస్తానని. అలా చేయకపోతే వాళ్ళ మీద ఇంకా భారీ టారిఫ్లు పడతాయి, మరి దానికి రెడీగా ఉండాలి, దానికి వాళ్ళు అలా రెడీగా ఉంటారని అనుకోవట్లేదని తను స్టేట్మెంట్స్ చేశారు. ఇదనే కాదు, ఇంకొకసారి కూడా పాకిస్తాన్ ఇండియా రిలేటెడ్ గా ఉన్న వార్ ని, ఆ యుద్ధాన్ని ఆపింది నేనే, 200% టారిఫ్ వేస్తానని నేను చెప్తేనే వాళ్ళు యుద్ధం ఆపారనేలా చెప్పారు. ఇప్పటివరకు ఎప్పుడు టారిఫ్ పర్సంటేజ్ ని మెన్షన్ చేయలేదు. నేను టారిఫ్ అంటే ఆపారు, టారిఫ్ అంటే ఆపారని చెప్పారు, కానీ 200% టారిఫ్ వేస్తాను మీరు కానీ యుద్ధం ఆపకపోతే అని మేము చెప్పడం కారణంగానే ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆగిందని స్టేట్మెంట్స్ అయితే తను చేయడం జరిగింది. మార్కెట్స్ రిలేటెడ్ గా ఇది మంచి విషయం అయితే కాదు కదా, స్పెషల్లీ రష్యన్ ఆయిల్ ని కొనకపోతే భారీగా టారిఫ్లు వేస్తాం, ఇండియా దానికి ప్రిపేర్డ్ గా ఉండాలి. ఆ స్టేట్మెంట్స్ అయితే మంచిది కాదు. ఇండియా పాకిస్తాన్ వార్ గురించి ఎప్పటి నుంచో చెప్తున్నారు, ఇప్పుడు కొత్తగా ఏం కాదు. బట్ ఇందాక నేను క్లిప్ ప్లే చేశానా, అవి అయితే ఇండియా రిలేటెడ్ గా గుడ్ స్టేట్మెంట్స్ అయితే కాదు. కాబట్టి మార్కెట్స్ దానికి వాళ్ళ నెగిటివ్ గా రియాక్ట్ అయినా ఒక వ్యాలిడ్ రీజన్ ఉండేది. అండ్ దాంతో పాటు వాళ్ళు ఏమి ఇస్తున్న వార్నింగ్ తో మార్కెట్స్ భయపడాలని కాదు, బట్ దానికి మన ఇండియా అలా రెస్పాన్స్ ఇస్తుంది. ఈ రెస్పాన్స్ తో ఆగకుండా ఇంకా ఫర్దర్ గా ఇది కంటిన్యూ అవుతుందన్న ఒక క్వశ్చన్ మార్క్స్ కూడా మార్కెట్ కి రైజ్ అవుతాయి. కాబట్టి ఈ పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ చేస్తున్న స్టేట్మెంట్స్, ఇది కూడా ఫస్ట్ వార్నింగ్ కాదు, న్యూక్లియర్ వార్నింగ్ కాదు, లాస్ట్ 2 months లో ఇది సెకండ్ న్యూక్లియర్ వార్నింగ్. ఆగస్ట్ లో ఫ్లోరిడాలో ఉండి మాట్లాడుతున్నప్పుడు కూడా సిమిలర్ స్టేట్మెంట్స్ చేశారు. మేము న్యూక్లియర్ నేషన్, మమ్మల్ని ఎవరైనా కిందకి లాగాలనుకుంటే హాఫ్ ఆఫ్ ద వరల్డ్ ని మాతోనే కిందకి తీసుకువెళ్తామని ఇప్పుడు ఇంకొకసారి చేస్తున్నారు ఇలాంటి స్టేట్మెంట్స్. మేము న్యూక్లియర్ నేషన్, మీరు ఎలాంటి దాడి మా మీద పాల్పడ్డా ఆరు మమ్మల్ని రెచ్చగొట్టాలనుకున్న దానికి తగినట్టే మేము కూడా బదులిస్తాం, ఈసారి చాలా స్ట్రాంగ్ గా ఇస్తామని ఇలా స్టేట్మెంట్స్ తన దగ్గర నుంచి కనిపిస్తూ ఉన్నాయి. అండ్ దానికి ఇండైరెక్ట్ రెస్పాన్స్ గా నరేంద్ర మోడీ గారు ఐఎన్ఎస్ విక్రాంత్ మొత్తం పాకిస్తాన్ నే భయపెట్టిందని అండ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పాకిస్తాన్ ని మోకాల మీద నిలబెట్టాయని, అది కూడా చాలా తక్కువ టైం పీరియడ్ లోనే పాకిస్తాన్ ని నేలకి వంచాయని స్టేట్మెంట్స్ అయితే చేశారు. సో ఇవన్నీ కూడా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ లో, స్టాక్ మార్కెట్
పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఇంకేం జరగచ్చు, ఇలాంటి కామెంట్స్ వస్తున్నప్పుడు ఇంకేదైనా ఫర్దర్ స్టెప్ ఆర్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా అనేలా కొంత టెన్షన్స్ అయితే మార్కెట్ లో డెవలప్ అవుతుంటాయి. బట్ ఇవాళ అలా జరగలేదు. అండ్ ఇప్పుడు చాలా మందికి వస్తున్న క్వశ్చన్, కమింగ్ టైమ్స్ లో చైనా అండ్ యుఎస్ రిలేటెడ్ గా ఎలాంటి ట్రేడ్ టెన్షన్స్, నాట్ ఓన్లీ ట్రేడ్ టెన్షన్స్, లెవెల్ ఆఫ్ కోల్డ్ వార్ ఎలా జరగబోతుందని ఇక్కడ మీరు గమనిస్తే ఇవాళ అప్డేట్ అవుతున్న డేటా ప్రకారం చైనా రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ ఎక్స్పోర్ట్స్ అనేటివి సిగ్నిఫికెంట్ గా యుఎస్ రిలేటెడ్ గా డ్రాప్ అయ్యాయని, యుఎస్ కి వెళ్లాల్సిన రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ లో 29% దగ్గరగా సెప్టెంబర్ మంత్ లో చైనా కావాలనే డ్రాప్ చేసిందని, అండ్ ఇంకొన్ని రోజుల్లో యుఎస్ చైనా రిలేటెడ్ గా వేసిన టారిఫ్ పరంగా 90 డేస్ ఉంటున్న పాజ్ అనేది అయిపోతుంది, నవంబర్ 10th కి అయిపోతుంది. సో నవంబర్ 10th లోపు మళ్ళీ యుఎస్ అండ్ చైనా ఇంకొక 90 డేస్ గతంలో లాగే టారిఫ్ ని పాస్ చేసుకున్నారు కదా, 100% అబో దగ్గరగా టారిఫ్ వేసేసి అది ఇప్పుడు కాదు దాన్ని పాస్ చేస్తేనే ఈ లోపు డిస్కషన్స్ చేస్తామని ఫస్ట్ 90 డేస్ ఇంకొక 90 డేస్ ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారు. దాని ఆఖరి తేదీ నవంబర్ 10th. సో నవంబర్ 10th లోపు యుఎస్ చైనా కూర్చొని వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న ట్రేడ్ డిఫరెన్సెస్ ని సార్ట్ అవుట్ చేసుకుంటారా, ఆ డిస్కషన్స్ ని కంప్లీట్ చేసుకుంటారా, లేదు ఇంకొకసారి పాస్ చేస్తారా, ఇంకొక 90 డేస్ పాటు పాస్ చేస్తున్నామని చెప్తారా. రీసెంట్ గా స్కాట్ బెసెంట్ చేసిన స్టేట్మెంట్స్ కూడా స్టాక్ మార్కెట్ పడినా సరే మేము చైనా రిలేటెడ్ గా వెనక్కి తగ్గేది లేదు, ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి అలాంటివి తీసుకునే ముందుకు వెళ్తామని స్కాట్ బెసెంట్ చాలా స్ట్రాంగ్ గా అగ్రెసివ్ గానే చైనాకి అగెనిస్ట్ గా స్టేట్మెంట్స్ చేశారు. దానికి తగ్గట్టే చైనా కూడా యుఎస్ కి పంపించాల్సిన రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ పరంగా 29% సప్లై తగ్గించింది. నవంబర్ 10th మనకి ఎక్స్పైరీ, ఎఫ్ఎన్ఓ ఎక్స్పైరీ కాదు, వాళ్ళ మధ్యలో ఉంటున్న టారిఫ్ పాస్ ఎక్స్పైరీ, ఆ లోపు డిస్కషన్స్ జరగాలి. అండ్ ట్రంప్ రీసెంట్ గా చేసిన స్టేట్మెంట్స్ ప్రకారం నేను వేసిన టారిఫ్లు 100% టారిఫ్లు అంటున్నాను కానీ అది సస్టైనబుల్ కాదు, ఇంకొక 2 వారాల్లో జీతో నేను మీట్ అవుతాను, చైనా ప్రెసిడెంట్ తో మీట్ అవుతానని చెప్పారు. కాబట్టి ఇప్పటి వరకు యుఎస్ఏ వేరొక కంట్రీని టారిఫ్ తో భయపెట్టి కార్నర్ చేసి బ్రేక్ చేసి వాళ్ళకి కావాలనుకునే డీల్ ని చేయించుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు చైనా యుఎస్ ని కార్నర్ చేసి యుఎస్ ని ప్రెషర్ పెట్టి డీల్ కావాలంటే మాకు ఇవి కావాల్సిందే, ఇవి ఇలా చేస్తేనే మేము ఇలా చేస్తామనేలా, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ సప్లై చేస్తామనేలా చైనా క్లియర్ గా యుఎస్ కి పంపించాల్సిన సప్లై తగ్గిస్తున్నట్లు మనకు అర్థమవుతుంది. అసలు ఎందుకు పంపించాలి రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్, అలా పంపించకపోతే ఏ ఇండస్ట్రీస్ ఇంపాక్ట్ అవుతాయి, డిఫెన్స్ నుంచి టెక్ వరకు చాలా ఇండస్ట్రీస్ లో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ని వాడతారు, నాట్ జస్ట్ ఇవి వేటిలో వాడతారన్న డేటా కూడా ఇక్కడ మీకు పెడుతున్నాను. యూజువల్ గా ఎక్కువగా రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అనగానే మనకి ఈవీ ఆటోమొబైల్స్ గుర్తొస్తుంటాయి, ట్రాక్షన్ మోటార్స్, బ్యాటరీ సిస్టమ్స్ అండ్ అదర్ క్రిటికల్ కాంపోనెంట్స్ కి ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ని వాడతారని. బట్ దీంతో పాటు ఎఫిషియంట్ మోటార్స్ లైక్ జనరేటర్స్, ఏసీ సర్వో మోటార్స్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్, టీవీస్ అండ్ అదర్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా ఎలక్ట్రానిక్స్ పరంగాను, అండ్ విండ్ టర్బైన్స్ అండ్ ఇండస్ట్రియల్ మెషినరీ పరంగా, ఆటోమేషన్ పరంగా, రోబోటిక్స్ పరంగా కూడా రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అనేవి వాడతారు. సో చైనా ఏదైతే వెళ్తున్న ఫ్లో ని ఆపాలని ప్రయత్నిస్తుందో దాని ప్రెషర్ యుఎస్ కి తెలుస్తుంది, యుఎస్ డెఫినెట్లీ సఫర్ అవుతుంది. కాబట్టి ట్రంప్ పదే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ గేమ్ ఆడద్దు. ఇక్కడ చూడండి ఏమన్నారు, నాట్ ప్లే ద రేర్ ఎర్త్ గేమ్, రేర్ ఎర్త్ గేమ్ మాతో ఆడద్దు, ముందు సోయాబీన్ ని కొనుక్కోండి, మా రైతులు ఎక్కువగా పండించారు, ముందు దాన్ని కొనుక్కోండి, మీరు కావాలని రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ పంపించడం ఆపుతున్నారు, సోయాబీన్ కూడా కొనాల్సింది కొనట్లేదు, అలా చేస్తే నేనేం చేయాలో నేను చేస్తాను, క్రిటికల్ ఎలిమెంట్స్ అండ్ సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ యుఎస్ నుంచి ఈ చైనాకు వెళ్తున్నవి ఏదుందో దాన్ని ఆపుతాను, బోయింగ్ ఫ్లైట్స్ కానీ అండ్ ఈవెన్ ఎయిర్ బస్ రిలేటెడ్ గా అక్కడ ఉన్న ఏరోప్లేన్స్ కానీ చైనాకు వెళ్ళాలనుకుంటే దాన్ని ఆపుతాను, వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న కుకింగ్ ఆయిల్ కొనుక్కుంటున్నాం దాన్ని మేము కొనుక్కోని టారిఫ్ ని కూడా భారీగా పెంచుతాను, ఎందుకంటే మీరే మాకు ఎక్కువ అమ్ముతున్నారు, మేం కాదు మీకు ఎక్కువ అమ్ముతున్నదని యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన స్టేట్మెంట్ నేను వెనక్కి తగ్గను అనేలా స్ట్రైట్ గా తను నిలబడుకున్నాడనేలా చెప్తాయి. చైనాకు సంబంధించి నో డౌట్ ఫస్ట్ నుంచి వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మాకు రెస్పెక్ట్ ఇస్తూ మా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లోకి మీరు వచ్చి మాట్లాడితేనే మేము తగ్గుతాం, కానీ లేకపోతే మీరు ఏ లెవెల్లో టారిఫ్ వేసినా మేము ట్రేడ్ వారికి భయపడే ప్రసక్తే లేదని, వెనక్కి తగ్గమని వాళ్ళు స్ట్రాంగ్ గా స్టాండ్ అయితే తీసుకున్నారు. నవంబర్ 10th మనకి డెడ్ లైన్, ఈ లోపు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ పరంగా ఎక్స్పోర్ట్ డేటా కూడా వీక్ గా వస్తుండడం, కమింగ్ టైమ్స్ లో ట్రంప్ చైనాకి అగెనిస్ట్ గా స్టేట్మెంట్స్ చేసే అవకాశం, లిటిల్ అన్సర్టనిటీ మార్కెట్ లో క్రియేట్ అయ్యే ప్రాబబిలిటీ కూడా ఉంటుంది. ఇది ఎందుకు ఇప్పుడు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే కమింగ్ టైమ్స్ లో ఓవర్ నైట్ లో చైనా రిలేటెడ్ గా ఏదైనా బిగ్ న్యూస్ ని మనకు అనౌన్స్ చేశాడు అనుకోండి ట్రంప్, మార్కెట్స్ ఏదైనా కంగారు పడ్డాయనుకోండి, ఇక్కడ నుంచి కొన్ని డేస్ బ్యాక్ మార్కెట్ పడుతున్నప్పుడు చెప్పిన స్టేట్మెంట్స్ చెప్తున్నాను, ఇండియా రిలేటెడ్ గా చాలా పాజిటివ్ థింగ్స్ అలైన్ అయ్యాయి. గ్లోబల్ గా ఇరు దేశాల మధ్యలో చైనా యుఎస్ మధ్యలో జరుగుతున్న థింగ్స్ కి అయితే అసలు ఇండియన్ మార్కెట్స్ పెద్దగా రియాక్ట్ అవ్వకూడదు, ఒకవేళ రియాక్ట్ అయినా అది టెంపరీ షార్ట్ టర్మ్ లో మాత్రమే ఉంటుంది ఆ ఇంపాక్ట్. నెంబర్స్ అనుకున్న దానికంటే బెటర్ గా వస్తున్నాయని రీసెంట్ గా నేను మీకు డేటాని కూడా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశాను. డొమెస్టిక్ గాను మన పరంగా పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, నెట్ షార్ట్స్ కూడా ఎఫ్ఐఎస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్ లో ఏదైనా మార్కెట్ పడితే డబ్బులుంటే కొనుక్కోవడానికి ఆపర్చునిటీ, డబ్బులు లేకపోతే వెయిట్ చేయడానికి మనం ప్రయత్నించాలి, కానీ ఏదైనా పానిక్ సినారియో ట్రంప్ క్రియేట్ చేస్తున్నప్పుడు అన్నెసరీగా ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయొద్దు. ఫ్రెండ్స్ రీసెంట్ గా అక్టోబర్ 16th గీతా గోపీనాథ్ గారు యుఎస్ మార్కెట్స్ క్రాష్ అవబోతున్నాయి, యుఎస్ మార్కెట్స్ రిలేటెడ్ గా గ్లోబల్ మార్కెట్స్ కంప్లీట్ గా రిలై అయిపోయాయి, అక్కడ క్రాష్ వచ్చిందంటే $35 trillion ఆఫ్ వెల్త్ ఎరోడ్ అయిపోతుందని తన స్టేట్మెంట్స్ చేశారని అక్టోబర్ 16th వీడియోలో మనం మాట్లాడుకున్నామా. దానికి ఈ వీకెండ్ లో జోహో ఫౌండర్ శ్రీధర్ వేంబు గారు కూడా ఐ అగ్రీ విత్ డాక్టర్ గీతా గోపీనాథ్, యుఎస్ మార్కెట్ అనేది క్లియర్ అండ్ మ్యాసివ్ బబుల్ లో ఉంది, అదే కానీ కొనసాగితే మాత్రం గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ 2008-2009 లో వచ్చిన ఫైనాన్షియల్ క్రైసిస్ ని ఇంకో
ఇంకొకసారి మనం చూస్తాం. గోల్డ్ ఇంతలా పెరగడం కూడా ఒక వార్నింగ్ సిగ్నల్. అంటే తిని చెప్పాలనుకునేది ఏంటంటే ఏదో ఒక అన్సర్టనిటీ ఉంది కాబట్టే గోల్డ్ పెరుగుతుంది, ఏదో ఒక అన్సర్టనిటీ ఉంది కాబట్టి ఈ సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా గోల్డ్ లో పెట్టుబడులు పెడుతున్నాయి. అంటే వాళ్ళకి తెలిసిందే మనకి తెలియదు ఒక సర్టెన్ యాంగిల్ ఉంది. ఆ యాంగిల్ యుఎస్ మార్కెట్స్ క్రాష్ అనేది తన ఒపీనియన్, ఈవెన్ గీతా గోపీనాథ్ గారి ఒపీనియన్ కూడా. బట్ జియో పొలిటికల్ టెన్షన్స్ అనే ఒక యాంగిల్ ఉంది కదా, ఇంకొక డిఫరెంట్ యాంగిల్ ఉంది కదా. జియో పొలిటికల్ టెన్షన్స్, రష్యాకి సంబంధించిన డబ్బుల్ని యుఎస్ వాళ్ళు యూరోప్ వాళ్ళు బ్లాక్ చేస్తూ ఉండడం, ఇదే పరిస్థితి మనకి రాకూడదని 2022 నుంచి చైనా ఇండియా ఎక్కువగా గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి కదా. ఇవాళ స్టార్ట్ అయింది కాదు, చాలా టైం బ్యాక్ నుంచి స్టార్ట్ అయింది. బట్ తను చెప్తున్నది అయితే గోల్డ్ ఇంతలా పెరుగుతుందంటే కూడా సమ్ రీజన్ అనేది, సమ్ అన్సర్టనిటీ అనేది ఉంది కాబట్టి. బికాస్ తను ఏం చెప్తున్నారు చూడండి, గోల్డ్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇన్సూరెన్స్ అగైనెస్ట్ ఫైనాన్షియల్ రిస్క్. మార్కెట్స్ రిస్క్ లోకి వెళ్తాయంటేనే గోల్డ్ లోకి డబ్బులు వెళ్తుంది కాబట్టి ఇప్పుడు ఇంతలా గోల్డ్ లోకి డబ్బులు వెళ్తుందంటే ఫైనాన్షియల్ మార్కెట్ లో రిస్క్ ఉంటుంది. ప్రెసెంట్ యూఎస్ ఉంటున్న డెట్ లెవెల్స్ కి ట్రస్ట్ అనేది బ్రేక్ అయిందంటే యూఎస్ కి సంబంధించిన మొత్తం ఎకానమీ ఇష్యూలోకి వెళ్తుంది. దాంతో గ్లోబల్ మార్కెట్స్ కూడా ఇంపాక్ట్ అవుతాయని ఏఐ రిలేటెడ్ గా కూడా ఒక చిన్న జోక్ వేస్తూ ఫైనలీ తనైతే ఎండ్ చేశారు. గీతా గోపీనాథ్ గారు రిలేటెడ్ గా స్టేట్మెంట్స్ కి తను కూడా అగ్రీ చేస్తున్నారని. అండ్ ఒకవేళ ఎవరైనా నా ఒపీనియన్ ఏంటి దీని మీద అని అడిగితే, ఫ్రెండ్స్ మార్కెట్స్ విత్ టైమ్ టు టైమ్ లైక్ 5 years కి ఒకసారా 7 years కి ఒకసారా మేజర్ పానిక్ కి మేజర్ ఫాల్ కి గ్రోత్ ఉంటాయి. దానికి రీజన్స్ ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ గీతా గోపీనాథ్ గారు చెప్తున్న రీజన్ ఇంకొక అనదర్ రీజన్ కూడా అయ్యుండొచ్చు. అవి జరుగుతూ ఉంటాయి. మార్కెట్స్ అంటే పానిక్ కి వెళ్ళడం, మళ్ళీ అవి స్ట్రాంగ్ గా రికవర్ అవడం, పానిక్ కి వెళ్ళిన దానికంటే మంచి రిటర్న్స్ ని తర్వాత ఇవ్వడం, ఇది కామన్ మార్కెట్ లో. కానీ నేను ఇది కూడా గమనించాను, చాలా టైమ్స్ ఎకానమీ రిలేటెడ్ గా ఉంటున్న ఎక్స్పర్ట్స్ ఏవైతే చెప్తూ ఉన్నారో వాళ్ళు చెప్పిన టైం పీరియడ్ లో అది జరగదు, చాలా టైం తర్వాత జరుగుతుంది. ఈలోపు మార్కెట్ పెరిగే ప్రయత్నం కూడా చేస్తుంది. కాబట్టి ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు, ఇంకొకరు ఏం చెప్తున్నారని కాకుండా ఏ టైం పీరియడ్ కి మనం ఇన్వెస్ట్మెంట్ చేసాం, షార్ట్ టర్మ్ కి ఇన్వెస్ట్మెంట్ చేసామా, అప్పుడు వీళ్ళు చెప్తున్న వాటిని సీరియస్ గా తీసుకొని కొంత క్యాష్ ని రైజ్ చేసి పెట్టుకొని మార్కెట్ పడితే కొనుక్కుంటానులే, పడకుండా పెరిగిపోతున్నా నాకేం ప్రాబ్లం లేదు, వీళ్ళు చెప్తున్నారు పడుతుందేమో నాకు నమ్మకంతో చేసుకునే వాళ్ళు ఉంటారు. షార్ట్ టర్మ్ ఉన్న వాళ్ళు, లాంగ్ టర్మ్ రిలేటెడ్ గా 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు నెక్స్ట్ వాళ్ళ పిల్లల రిలేటెడ్ గా పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎప్పుడు పడుతుందో తెలియదు. ఒకవేళ పడకుండా పెరిగిపోతున్నా నేను ఈ డబ్బులంతా ఇంకొక దగ్గర పెట్టి హెడేక్స్ ని ఫేస్ చేయడం కంటే పడినా ఎలాగో నెక్స్ట్ పెరుగుతుందని మార్కెట్ మన క్లారిటీ ఉంటున్నప్పుడు, ఎప్పుడు పడుతుందని టైం టు టైం చెక్ చేసుకునే హెడేక్ నాకు వద్దనుకున్నప్పుడు ఎస్ఐపిని మార్కెట్ లో అలా కంటిన్యూ చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్స్ ని లాంగ్ టర్మ్ తో చూసుకునే వాళ్ళు కంగారు పడాల్సిన నీడ్ లేదు. బికాస్ ఇలాంటి వాటికంతా రియాక్ట్ అవుతూ వెళ్తే మీరు సంవత్సరంలో 3-4 సార్లు దగ్గరగా పెట్టిన డబ్బులంతా వెనక్కి తీయాలి, మళ్ళీ పెడుతూ ఉండాలి. ఏం పడకపోతూ ఉంటే లాభాలు మాట పక్కన ఉంచితే కొని అమ్ముతున్న దానికి చార్జెస్ రూపంలోనే పెద్ద మొత్తంలో మనం పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఏ టైం పీరియడ్ కి మీరు మార్కెట్ లో ఉన్నారు అండ్ షార్ట్ టర్మ్ అవసరాల కోసం ఉన్న డబ్బులు ఏమైనా మార్కెట్ లోకి తెచ్చారా, దయచేసి అలాంటి పనులు అయితే చేయకండి. దెన్ అప్పుడు మీకు ఎలాంటి మార్కెట్ లో పానిక్నెస్ కనిపిస్తున్నా మీరు వరి అవరు, పేషెన్స్ గా వెయిట్ చేస్తే ఆ ఫాల్ ఆ పానిక్ కూడా మళ్ళీ మార్కెట్ లో రికవర్ అవుతుంది. మళ్ళీ మార్కెట్ లో ఫాల్ స్టార్ట్ అయిపోయిందనే పానిక్ వద్దు. ఇది ఇప్పుడు కాదు, నేను చాలా టైం బ్యాక్ నుంచి మార్కెట్ చాలా లో లెవెల్స్ లో ఉన్నప్పటి నుంచి కూడా చెప్తూ వస్తున్నాను. ఇండియా పరంగా ఏ మల్టిపుల్ పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి, గ్లోబల్ గా జరుగుతున్న అన్సర్టనిటీ పడితే కొనుక్కోవడానికి ఆపర్చునిటీ తప్పితే పడింది కదా అని అమ్మేసి వెళ్ళిపోవడానికి ఆపర్చునిటీ కాదు అని. ఒకవేళ పోర్ట్ఫోలియో స్టాక్స్ పెరగలేదే మీరేమి ఇలా చెప్తున్నారు, నిఫ్టీ పెరిగిందంటారు, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ పెరిగిందంటారు, పోర్ట్ఫోలియో స్టాక్స్ పరిస్థితి ఏంటంటే ఈ లాస్ట్ 2 weeks నుంచి మీకు మంచి ర్యాలీ కనిపించింది కదా. నిఫ్టీ అయితే ఒక 5.5-6% దగ్గరగా పెరిగింది, బ్యాంక్ నిఫ్టీ కూడా 7.5-8% దగ్గరగా పెరిగింది. బట్ మిడ్ క్యాప్స్ అంతా పెరగలేదు, స్మాల్ క్యాప్స్ అంతా పెరగలేదు. అలానే అస్సలు పెరగలేదని కాదు, అవి కూడా ఒక 4-5% దగ్గరగా పెరిగాయి. కానీ ఇవి పెరిగినంత పెరగలేదు. డబ్బులు ఎక్కువగా ఫ్లో అవుతున్నది లార్జ్ క్యాప్స్ లోకి రీసెంట్ టైమ్స్ లో, బికాస్ నెంబర్స్ అక్కడ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఇదంతా ఒక సైకిల్. సర్టెన్ టైమ్స్ లార్జ్ క్యాప్స్ పెరుగుతాయి, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ నార్మల్ గా ఉంటాయి, స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ పెరుగుతుంటాయి, లార్జ్ క్యాప్స్ స్టేబుల్ గా అక్కడే ఉంటుంటాయి. ప్రెసెంట్ లార్జ్ క్యాప్స్ డేస్ నడుస్తున్నాయి కాబట్టి మీ పోర్ట్ఫోలియోలో స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ ఉంటుంటే పోర్ట్ఫోలియోస్ పెద్దగా పెరగకుండా ఉంటుంటాయి. దాన్ని చూసి ఇంకేదో నెగిటివ్ గా థింక్ చేయకండి. రేపు వాటి రోజు ఒక రోజు వస్తుంది, అప్పుడు మీకు మార్కెట్ న్యూట్రల్ లో ఉన్న పోర్ట్ఫోలియో చాలా పాజిటివ్ లో ఉంటుంది. అండ్ ప్యూర్లీ ఇవాళ మార్కెట్ ని డ్రైవ్ చేసింది ఆల్మోస్ట్ 133 పాయింట్స్ దగ్గరగా. నిఫ్టీ పెరిగిందా, అందులో రిలయన్స్ 74 పాయింట్స్ దగ్గరగా కాంట్రిబ్యూట్ చేసింది. సగానికి పైగా ఇవాళ నిఫ్టీ పెరిగిన దాంట్లో రిలయన్స్ పాత్రే. ఆ ఒక్క నెంబర్స్ ఇవాళ బాగా రాకపోయింటే నిఫ్టీ మనకు అంత పాజిటివ్ లో ఉండేది కాదు. అండ్ బ్యాంకుల గురించి మాట్లాడుకోవాలి. నెంబర్స్ పోస్ట్ చేసిన ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెద్ద ఏం పెరగలేదు. అవి బాలేవని కాదు, ఈవెన్ రిలయన్స్ నెంబర్స్ ని ఇవన్నీ కూడా మనం న్యూస్ టాపిక్ లో మాట్లాడుకుందాం. అవి బానే ఉన్నాయి. బట్ వాటికంటే ఎక్కువగా ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ అండ్ చాలా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇవన్నీ పెరుగుతుండడం ఇవాళ మనకి బ్యాంకింగ్ స్పేస్ కూడా బెటర్ గా పెరిగింది. బికాస్ ఆ చిన్న చిన్న బ్యాంకులన్నీ చాలా పెద్దగా పెరగడం వల్ల. అండ్ ఫర్దర్ ఇంపార్టెంట్ డేటా మాట్లాడుకునే ముందు, రేపు మార్కెట్ హాలిడే కంప్లీట్ గా కాదు, మధ్యాహ్నం 1 గంట సేపు మార్కెట్ ఉంటుంది. యూజువల్ గా ఇప్పటి వరకు స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఈవినింగ్ ముహూర్త ట్రేడింగ్ జరిగేది, దీపావళి రోజు జరిగేది. కానీ ఈసారి ఏంటో కొత్తగా మధ్యాహ్నం చేస్తున్నారు. 1:45
145 నుంచి 245 వరకు మనకి మార్కెట్ అనేది ఓపెన్ లో ఉంటుంది. ప్రీ మార్కెట్ ఓపెనింగ్ 130 నుంచి స్టార్ట్ అవుతుందిలేండి, బట్ 145 కి రియల్ మార్కెట్ ఓపెన్ అవుతుంది. బై సెల్ చేయడానికి మనకు ఆ పాయింట్ ఓపెన్ అవుతుంది. యూజువల్ గా ఈవినింగ్ పెడుతుంటారు, మధ్యాహ్నం పెట్టడం వల్ల మేబీ వాల్యూమ్స్ చాలా తక్కువ ఉండొచ్చు. నేను ముందుగానే చెప్తున్నాను, వాల్యూమ్స్ చాలా వీక్ గా ఉంటాయి. మార్కెట్ ఆర్డర్స్ పెట్టేకండి, లిమిట్ ఆర్డర్స్ తో ఉండండి. అండ్ యూజువల్ గా ఇలా ముహూర్త ట్రేడింగ్ రోజు మార్కెట్ ఎంతెంత మూవ్ అవుతూ ఉంటుంది అనేది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. చెప్పాలంటే 0.5%, 0.4% ఎక్కువ డేస్ అలానే ఉంటుంది. మోస్ట్లీ కొంచెం పెరిగినట్టు పెరిగి కొంచెం పడి అలానే ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ ముహూర్త ట్రేడింగ్ సెషన్ తర్వాత నెక్స్ట్ డే అనేది నెగిటివ్ లో, చాలా సంవత్సరాలు ముహూర్త ట్రేడింగ్ సెషన్ తర్వాత ఉన్న డే మనకి నెగిటివ్ లో ఎండ్ అయింది. బట్ దానికి సర్టెన్ రీజన్స్ కూడా కొన్ని సంవత్సరాలు ఉన్నాయిలేండి. జస్ట్ నేను డేటా లా చెప్తున్నాను అంతే. అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పడానికి కాదు. గతంలో ఎలా ఉందన్న హిస్టారికల్ రిఫరెన్సెస్ ని మనం తీసుకుంటున్నాం. అలాగే దీపావళి స్టాక్స్ రిలేటెడ్ గా కూడా నేను న్యూస్ టాపిక్ లో మాట్లాడతాను. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ గురించి మాట్లాడుకోవాలి. సిల్వర్ రిలేటెడ్ గా ETF లు ఇవాళ 7% పైగా చాలా వరకు పడ్డాయి కదా. ఇక్కడ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ సిల్వర్ ETF మీకు చూస్తే 7.5% దగ్గరగా పడి ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఇవాళ దానికంటే ఎక్కువ పడింది. చివరికి క్లోజ్ అయింది 7.5. ప్రధానమైన కారణం లాస్ట్ వీడియోలో చెప్పినట్టు గోల్డ్ అండ్ సిల్వర్ ఫ్రైడే నైట్ మనకి పెద్ద మొత్తంలో పడ్డాయి ఇంటర్నేషనల్ మార్కెట్ లో అండ్ ఈవెన్ ఇండియన్ మార్కెట్ లో కూడా. MCX లో వాటి ఫ్యూచర్ ధరలు పడుతూ ఉండడం ఇవాళ ఓపెనింగ్ ఇండియన్ మార్కెట్ లో కూడా ఆ ధరలు రిఫ్లెక్ట్ అవడం జరిగింది. అది ETF లో కూడా మనకి కనిపించాయి. ఫర్దర్ గా కూడా ఇప్పటికీ సిల్వర్ అయితే ఇంకా పడింది. సిల్వర్ ఆల్మోస్ట్ 2000 పాయింట్ల దగ్గరగా ఇవాళ పడింది. వెరస్ గోల్డ్ 1000 పాయింట్ల దగ్గరగా పెరిగింది. ఫ్రైడే గోల్డ్ పడింది కొంత, ఇప్పుడు అది కొంతవరకు రికవర్ అయిపోయింది. బట్ సిల్వర్ ఫ్రైడే పడింది, మరి దానికంటే ఇంకా ఇవాళ కూడా 2000 పాయింట్ల దగ్గరగా పడింది. కాబట్టి సిల్వర్ ETF లో ఎవరైతే పెట్టుబడి పెట్టుంటారో ఇంతలా సిల్వర్ ETF లు ఇవాళ పడ్డానికి ప్రధానమైన కారణం అది. అండ్ FIS గురించి మాట్లాడుకోవాలి. ఈ మంత్ లో మీరు చూస్తే ఒక పాయింట్ లో 198,000 కాంట్రాక్ట్స్ దగ్గరగా షార్ట్ సైడ్ ఉన్నారు. నెట్ షార్ట్స్ చాలా ఉన్నాయి, 94% దగ్గరగా ఉన్నాయి. ఇప్పటివరకు ఎప్పుడు ఇంత షార్ట్స్ లేరని ఎలా మాట్లాడుకున్నామా. అక్కడి నుంచి చూడండి 198,000 కాంట్రాక్ట్స్. అక్కడి నుంచి ఇప్పుడు మీరు చూసారంటే 143,000 కాంట్రాక్ట్స్, సుమారుగా 50,000 కాంట్రాక్ట్స్ దగ్గరగా అన్వైండ్ అయింది. నిన్నటికి పొజిషన్ 83%, 94% నుంచి 83% కి వచ్చారు. 11% దగ్గరగా షార్ట్స్ ని తగ్గించేసుకున్నారు. షార్ట్ పొజిషన్స్ ఆల్మోస్ట్ 50,000 కాంట్రాక్ట్స్ దగ్గరగా తగ్గించుకోవడం జరిగింది. దీంతో నిఫ్టీ పెరిగింది 1100 పాయింట్ల దగ్గరగా. 11% షార్ట్స్ కవర్ అవుతుండడం, నిఫ్టీ 1100 పాయింట్స్ దగ్గరగా పెరిగింది. సో ఈ షార్ట్స్ ఫర్దర్ గా కూడా ఇవాళ ఇంకా తగ్గే అవకాశం ఉంది. 83% నుంచి 80కి, 80 బిలో కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ డేటా రాగానే కామెంట్ సెక్షన్ లో పెడతాను. సో ఇంకా చాలా మంచి స్పేసే ఉంది. 80 కాస్త 70 అవ్వచ్చు, 70-60 అవ్వచ్చు, 60-50 వరకు కూడా వెళ్ళొచ్చు. అక్కడ వరకు కూడా షార్ట్ కవరింగ్ మార్కెట్ లో మనకు పాజిటివ్ హోప్ ని రిమైండ్ చేస్తుంది. నా ఓన్లీ కన్సర్న్ నవంబర్ 10th మనకి డెడ్ లైన్ చైనా రిలేటెడ్ గా టారిఫ్ డిస్కషన్స్ కి. 2 వారాల్లో జీని కలుస్తున్నాను, చైనా ప్రెసిడెంట్ ని కలుస్తున్నానని ట్రంప్ 3 రోజుల క్రితం చెప్పారు. సో ప్రాబబులీ నెక్స్ట్ 10 to 11 డేస్ లో చైనా ప్రెసిడెంట్ అండ్ US ప్రెసిడెంట్ మీటింగ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అంటే అది ఈ మంత్ ఎండింగ్ లోపు. ఆ మీటింగ్ లో ఒకవేళ మనకి పాజిటివ్ అవుట్కమ్ రాకపోతే నవంబర్ 1st కే 100% టారిఫ్ వేస్తాననేలా రీసెంట్ అనౌన్స్మెంట్ ఉంది. ఒకవేళ ఆ రోజు ఒకవేళ వేసినా వేయకపోయినా నవంబర్ 10th కి ఆటోమేటిక్ గా వాళ్ళు అనుకుంటున్న పాస్ 90 డేస్ పాస్ అనేది ఎక్స్పైర్ అవుతుంది. కాబట్టి నవంబర్ 1st మనకి ఏ అప్డేట్ రాకపోతుంటే నవంబర్ 10th ఆటోమేటిక్ గా చైనా రిలేటెడ్ గా టారిఫ్లు పెరుగుతాయి. అన్లెస్ ఈ మధ్యలోనే US వచ్చి మేము మళ్ళీ ఇంకొక 90 డేస్ పాస్ చేస్తున్నామన్నా, ఆర్ ఈ చైనాతో మాకు ట్రేడ్ డీల్ అయిపోయిందన్న క్లారిటీ ఇస్తున్నా. ఈ రెండు జరగకపోతే టారిఫ్ అన్సర్టనిటీ ఆర్ ట్రేడ్ వార్ పరంగా US ఏం చేస్తుంది, చైనా ఏం చేస్తుంది, దానికి గ్లోబల్ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతాయి, గోల్డ్ అండ్ సిల్వర్ మళ్ళీ ప్లే లోకి ఎలా వస్తాయి, వాటి యొక్క రోల్ ఎలా ఉంటుంది అన్నది ప్రైమరీ పాయింట్. కాబట్టి మార్కెట్ రిలేటెడ్ గా ఒకవేళ ఎలాంటి షార్ట్ టర్మ్ లో పానిక్ ఉంటున్నా కంగారు పడద్దని ఇందాక క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. హోప్ మీకు ఈ డేటా వాల్యుబుల్ గా అనిపించిందని, అలా మేము పెట్టిన ఎఫర్ట్స్ ఈ కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి వాల్యుబుల్ అనిపించి ఫర్దర్ గా ఎంకరేజ్ చేయాలనుకుంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ స్టాక్స్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ డేటా అండ్ కంపెనీస్ పరంగా నెంబర్స్ వీటిని మాట్లాడుకునే ముందు ఈ దీపావళి పరంగా ఎవరెవరు ఎలాంటి స్టాక్స్ ని రికమెండ్ చేశారనేది రీసెంట్ వీడియోస్ లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. వాటన్నిటిని ఇలా సింప్లిఫైడ్ గా ఒక ఇమేజ్ లో పెడుతున్నాను చూడండి. దీంతో వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఏ స్టాక్ ని ఎక్కువ మంది ఎవరెవరు రిఫర్ చేశారు, అంటే ఇది పెరగచ్చు నెక్స్ట్ ఒక 1 year లో ఇది బాగా పెరుగుతుందని ఏ స్టాక్ ని ఎక్కువ మంది చూస్తున్నారు అన్నది స్టార్టింగ్ ఉన్న నేమ్స్ ని ఎక్కువ మంది చెప్తున్నట్టు అనమాట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, L&T, అపోలో హాస్పిటల్స్, ఐసిఐసిఐ బ్యాంక్, మారుతి సుజుకి, ఫేమ్ ఇండస్ట్రీస్, అనంతరాజ్, స్విగ్గీ, ఇవన్నీ కూడా మీరు చూస్తే ఒక ఆర్డర్ లో స్టార్టింగ్ ఉన్నవి ఎక్కువ బ్రోకరేజెస్, ఒకరి కారు ఇద్దరు కారు ముగ్గురు నలుగురు దగ్గరగా అదే స్టాక్ మీద ఫోకస్ చేస్తున్నప్పుడు దానికంటూ ఒక సర్టెన్ లాజిక్స్ ఆర్ సర్టెన్ థీమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఎక్కువ మంది బ్రోకరేజెస్ ఏ స్టాక్స్ నెక్స్ట్ 1 year లో పెరుగుతాయి అనుకున్నారన్న రిపోర్ట్స్ అన్నిట్లో నుంచి కామన్ గా ఏ స్టాక్స్ ని ఏ బ్రోకరేజెస్ చెప్పారని తెలుసుకోవడానికి ఇమేజ్ మీకు హెల్ప్ అవుతుంది. స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు, లేదనుకున్నా ఇది మన వాట్సాప్ ఛానల్లో ఇస్తాను. మన వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. ఈ మధ్య టెలిగ్రామ్ గురించి నేను మాట్లాడలేదు, ఎందుకంటే అక్కడ చాలా ఫేక్ ఛానల్స్ వెతికి డే ట్రేడర్ తెలుగు వెతికే ప్రాసెస్ లో చాలా ఫేక్ ఛానల్స్ లో జాయిన్ అవుతున్నారు. అండ్ ఛానల్లో కూడా టెలిగ్రామ్ వాళ్ళు వేసే యాడ్స్ మేము పెడుతున్నామేమో అనుకొని ఆ ఛానల్స్ లో కూడా జాయిన్ అవుతున్నారు. మేము ఎటువంటి పెయిడ్ యాక్టివిటీని మేము చేయకపోవడమే కాదు, మేము డబ్బులు తీసుకొని టిప్స్ ఇవ్వడం, ఆ కోర్సెస్ లేకపోతే పెయిడ్ యాక్టివిటీ మేము చేయకుండా ఛానల్ పెట్టి
పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మేం చేయలేదు, అలాగే ఇంకొకరు చేసే వాళ్ళని కూడా మన ఛానల్లోకి తీసుకొచ్చి ప్రమోట్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు. కాబట్టి అలాంటివి మీకు ఏం కనిపిస్తున్నా మా పేరులతో బయట కనిపిస్తున్న అవన్నీ ఫేక్ అని గుర్తుంచుకోండి. దయచేసి వాళ్ళని నమ్మి డబ్బులు ఇచ్చి మీరు డబ్బులు వాళ్ళకి ఇస్తున్నది నష్టపోతారని కాదు, అలా స్కామ్ చేసే వాళ్ళ చేతుల్లో మీ డబ్బులు వెళ్ళి వాళ్ళు చెప్తున్న పెట్టి ఇంకా ఇక్కడ పెద్ద మొత్తంలో నష్టపోతారనే ఇలా చెప్తున్నాను. ఇంకొకసారి సోషల్ మీడియాలో ఉన్నప్పుడు జాగ్రత్త వహించండి. ఫేక్ ఛానల్స్ చాలా ఉన్నాయి, వాళ్ళ ట్రాప్ లో పడకండి. నెక్స్ట్ ఇవాళ మీరు గమనించారా, ఆర్బిఎల్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఇవన్నీ పెరిగాయి. ఫెడరల్ బ్యాంక్ పరంగా ఒక ఇంట్రెస్టింగ్ డేటా ఉంది. వీళ్ళ మేనేజ్మెంట్ సిఎన్బిసికి వెళ్లారు, ఎకనామిక్స్ టైమ్స్ కి వెళ్లారు. అక్కడికి వెళ్లి వాళ్ళు కొన్ని స్టేట్మెంట్స్ అయితే చేశారు. కమింగ్ టైమ్స్ లో బ్యాంక్ అలా ఇంప్రూవ్ అవుతుంది, క్రెడిట్ కాస్ట్ ఎలా తగ్గుతుంది, కాస్ట్ ఆఫ్ డిపాజిట్స్ ని ఎలా తగ్గించుకుంటారు, మార్జిన్స్ ని ఎలా పెంచుకుంటారు, కాసా రిలేటెడ్ గా కానీ, స్లిపేజెస్ పరంగా కానీ, రికవరీస్ పరంగా కానీ కొన్ని ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ చేశారు. ఇదొక పాజిటివ్ అయితే వీళ్ళ పరంగా ఎలారా వాళ్ళు ఇక్కడ కొనచ్చు, ఇక్కడ నుంచి పెరుగుతుందని ఎలా ఇస్తున్న రిపోర్ట్ కూడా స్టాక్ ని వాళ్ళ పెంచింది. వీటన్నిటితో పాటు ఫెడరల్ బ్యాంక్ లో ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ జరగబోతుందని 9.99% దగ్గరగా స్టేక్ ని ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు అమ్మి ఫండ్స్ ని రేస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని, అది October 24 జరుగుతుందని, ఆల్మోస్ట్ దీని ద్వారా 5,000 కోట్ల నుంచి 6,000 కోట్లు వీళ్ళు డబ్బుల్ని రేస్ చేయబోతున్నారని ఫెడరల్ బ్యాంక్ పరంగా వస్తున్న అప్డేట్స్ కూడా స్టాక్ ని వాళ్ళ మూవ్ చేశాయి. ఇంతకీ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నది ఎవరు అంటే యుఎస్ కి సంబంధించిన మేజర్ అసెట్స్ ని మేనేజ్ చేస్తుండే బ్లాక్ స్టోన్ వాళ్ళనేలా మనీ కంట్రోల్ వాళ్ళైతే ఆర్టికల్ ని పబ్లిష్ చేశారు. బట్ దాని తర్వాత సిఎన్బిసి యాంకర్ అలా ఏం లేదు, బ్లాక్ స్టోన్ వాళ్ళు దాన్ని డినై చేశారని, బ్లాక్ స్టోన్ కాదనేలా చెప్తున్నారు. కానీ దాని రిలేటెడ్ గా కూడా క్లారిఫికేషన్ లేదు. ఐ థింక్ ఇది ఫెడరల్ బ్యాంక్ వాళ్ళే అఫీషియల్ గా దీన్ని ఆన్సర్ చేయాలి. దీని పరంగా క్లారిఫికేషన్ ని కూడా 311 అరౌండ్ బిఎస్సి వాళ్ళు ఫెడరల్ బ్యాంక్ వాళ్ళని అడిగారు. నిజంగానే ఇన్వెస్టర్స్ ఉన్నారా మీ దగ్గర 9.99% స్టేక్ నిలా అమ్మి డబ్బుల్ని రేస్ చేస్తున్నారా అని. దీనికి ఖచ్చితంగా ఫెడరల్ బ్యాంక్ నెక్స్ట్ కొన్ని అవర్స్ లో ఆన్సర్ చేస్తుంది. దీంతో ఒక క్లారిటీ వస్తుంది ఈ న్యూస్ పై. నెక్స్ట్ ఆర్బిఎల్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఇప్పటి వరకు బ్యాంకింగ్ చరిత్రలో, ఇండియన్ బ్యాంకింగ్ చరిత్రలో ఇంత లార్జెస్ట్ ఎఫ్డిఐ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా జరగలేదు. 60% స్టేక్ ఆర్బిఎల్ బ్యాంక్ లో ఎమిరేట్స్ వాళ్ళు కొనబోతున్నారు. $3 బిలియన్ విలువ చేసే డీల్ ఇది. సో దీని తర్వాత ఆర్బిఎల్ బ్యాంక్ ఒక క్యాపిటల్ 42,000 crore కి వెళ్తుంది. అండ్ వాళ్ళ క్రెడిట్ రేటింగ్స్ కూడా అప్గ్రేడ్ అవుతాయి. ప్రెసెంట్ వాళ్ళ క్రెడిట్ రేటింగ్స్ AA- లో ఉన్నాయి. వెరస్ ఆర్ఓఈ ఇమీడియట్ గా నియర్ టర్మ్ లో డిప్ అవుతుందేమో, కానీ నెక్స్ట్ 3 to 4 years లో 12 to 13% కి వెళ్తుందని కంపెనీ మేనేజ్మెంట్ అయితే చెప్తూ ఉంది. అండ్ ఇంత పర్సెంట్ కొంటుంది కాబట్టి ఎమిరేట్స్ వాళ్ళు 60% వాటాను కొంటున్నారు కాబట్టి ఓపెన్ ఆఫర్ ని కూడా ప్రకటించారు. ₹280 పర్ షేర్ లో 26% వాటాని ఓపెన్ ఆఫర్ లో షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి పర్చేస్ చేస్తారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎమిరేట్స్ వాళ్ళు ఈ వాటాని కొన్న తర్వాత ప్రమోటర్ కేటగిరీలో క్లాసిఫికేషన్ అయితే తెచ్చుకుంటారు. హోప్ మీకు ఈ మొత్తం డీల్ పరంగా క్లారిటీ అయితే వచ్చిందని. అండ్ ఈ ట్రాన్సాక్షన్ పరంగా ఇంకా వీళ్ళకి ఆర్బీఐ దగ్గర నుంచి, సెబీ దగ్గర నుంచి, ఇంకొన్ని ఏజెన్సీస్ దగ్గర నుంచి అప్రూవల్ రావాల్సింది. అండ్ వన్స్ ఈ ఆర్బీఎల్ బ్యాంక్ అండ్ ఇండియాలో ఉంటున్న ఈ బిజినెస్, ఈ ఎమిరేట్స్ కి సంబంధించిన బిజినెస్, ఈ రెండు కూడా కలిస్తే ఎలాంటి ఎంటిటీ ఫామ్ అవుతుందన్న డేటా కూడా వీళ్ళు మనకి ప్రెజెంట్ చేస్తున్నారు. ఆ డేటా కూడా స్క్రీన్ మీద ఉంచుతున్నాను. ఓవరాల్ ఈ డీల్ కారణంగా ఇండియన్ బ్యాంకింగ్ స్పేస్ లో కొత్త ఉత్సాహం అయితే ఇవాళ మార్కెట్ లో కనిపించింది. ఫ్రెండ్స్, ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గా అనిపించిందా? అనిపిస్తే వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ ఆర్పీపీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళకి 125 crore 92 lakhs చేసే డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్డర్ లభించిందని, నెక్స్ట్ 36 months లో ఇది ఎగ్జిక్యూట్ చేస్తారని, అంటే బై October 2028 నాటికి దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తారని అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ థైరోకేర్ గురించి మాట్లాడుకోవాలి. మార్కెట్స్ క్లోజ్ అయ్యాక 17th అంటే ఫ్రైడే మార్కెట్స్ క్లోజ్ అయ్యాక నైట్ వీళ్ళు వాళ్ళ ఎర్నింగ్స్ కాల్ రిలేటెడ్ గా ట్రాన్స్క్రిప్ట్ ని రిలీజ్ చేశారు. అందులో మీరు 9th పేజ్ కి వెళ్ళారంటే ఈ GLP-1 డ్రగ్ రిలేటెడ్ గా, వెయిట్ లాస్ డ్రగ్ ఉంది కదా, దీని రిలేటెడ్ గా పేటెంట్ అనేది నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ అవ్వబోతుందని, దీంతో చాలా ఫార్మా కంపెనీస్ దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి అండ్ ప్రజల్లో కూడా ఎక్కువ తీసుకెళ్తాయి. కానీ వీళ్ళేం ఫార్మా కంపెనీ కాదు కదా. కానీ వీళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీ ఎక్కడ కనిపిస్తుందంటే ఆ డ్రగ్ వాడుతున్న వాళ్ళ రిలేటెడ్ గా వాళ్ళ మెటబాలిజం కానీ అండ్ ఆ డ్రగ్ రిలేటెడ్ గా వాళ్ళ బాడీ మీద ఇంపాక్ట్ ని కానీ టెస్ట్ చేసేలా వేరియస్ రెగ్యులర్ టెస్టింగ్ మెకానిజమ్స్ ని వీళ్ళు డెవలప్ చేస్తున్నారని, హెల్త్ పారామీటర్స్ అన్ని కూడా ఆన్ ట్రాక్ చెక్ చేసేలా ఈ టెస్ట్లు ఉంటాయని, వీటిని వన్స్ వీళ్ళు ఫైనలైజ్ చేసుకుంటే ఈ GLP-1 డ్రగ్ వాడుతున్న వాళ్ళందరికీ కూడా ఆ టెస్ట్లు డాక్టర్లు రికమెండ్ చేస్తారు. సో దట్ అది వీళ్ళకి కూడా బిజినెస్ ని పెంచుతుందని చెప్తూ ఈ పర్టికులర్ డ్రగ్ GLP-1 డ్రగ్ మాత్రం, వెయిట్ లాస్ రిలేటెడ్ ఉన్న డ్రగ్ మాత్రం తన ఎంటైర్ 20 years హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఈ డ్రగ్ చేసినంత సేల్స్ 100 crores రీచ్ అయింది విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ అని చెప్తూ, ఇది ప్రజల్లో ఇంకా అవగాహన పెరిగే కొద్దీ ఇంకా ఎక్కువ మంది దీన్ని వాడడం అండ్ తద్వారా వీళ్ళకి కూడా డయాగ్నోస్టిక్ టెస్ట్ల పరంగా బిజినెస్ పెరిగే అవకాశం ఉంటుందనేలా థైరోకేర్ వాళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. సో ఇంట్రెస్టింగ్ డేటా ఫ్రమ్ ద మేనేజ్మెంట్. టైమ్ టెక్నోప్లాస్ట్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ సబ్సిడరీకి ICAT అప్రూవల్ ఈ రిక్షా బ్యాటరీస్ పరంగా లభించింది. ICAT అంటే ఏంటి? ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ. వీళ్ళ దగ్గర నుంచి ఈ రిక్షాస్ బ్యాటరీస్ పరంగా వీళ్ళ సబ్సిడరీకి అప్రూవల్ లభిస్తూ ఉండడం, అది కూడా వీళ్ళు అడ్వాన్స్డ్ లెడ్ సెలీనియం టెక్నాలజీతో లాంగర్ లైఫ్, లో కాస్ట్ అండ్ క్విక్ రీఛార్జ్ పరంగా 2 వేరియంట్స్ ని, ఈ స్టార్ట్ అండ్ సెలీనియం వేరియంట్స్ ని ఈ రిక్షా బ్యాటరీస్ పరంగా వీళ్ళు తయారు చేస్తారని, ఆల్మోస్ట్
26,400 crore మార్కెట్ క్యాపిటల్ కి పొటెన్షియల్ ఉందని 25% CAGR తో వీళ్ళ బిజినెస్ ని పెంచుకుంటూ 1.6 మిలియన్ ఈ రిక్షాస్ కి మంచి గ్రోత్ ఆపర్చునిటీ ఉంది కాబట్టి అదే స్పేస్ లో ఇప్పుడు వీళ్ళు బ్యాటరీస్ ని తయారు చేయబోతున్నారు కాబట్టి వీళ్ళు కూడా ఆల్మోస్ట్ ఒక 150 crore దగ్గరగా రెవెన్యూని నెక్స్ట్ 3 years లో జనరేట్ చేస్తారని ఈ ఈవీ వర్టికల్ లోకి వీళ్ళు యాడ్ అయ్యి ఆల్రెడీ వీళ్ళకి ఇండస్ట్రియల్ అండ్ సిఎన్జి సిలిండర్ బిజినెస్ ఉంది. ఇప్పుడు ఈవీ వర్టికల్ లో కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతారనేలా టైమ్ టెక్నోప్లాస్ట్ వాళ్ళు చెప్తున్నారు. HFCL వాళ్ళకి 281 crore 20 lakhs విలువ చేసే ఎక్స్పోర్ట్ ఆర్డర్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ రిలేటెడ్ గా లభించిందని బై డిసెంబర్ 2026 లో వీటిని ఎగ్జిక్యూట్ చేస్తారని డీల్ ని ఆర్డర్ ని కంప్లీట్ చేస్తారని అప్డేట్ చేశారు. జెనిసిస్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళకి టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ వాళ్ళ దగ్గర నుంచి మ్యాపింగ్ కాంట్రాక్ట్ లభించిందని 6 years పరంగా వీళ్ళకి లభిస్తున్న ఈ ఆర్డర్ అని ఎగ్జిక్యూషన్ టైం లైన్ కూడా 6 years అని ఒక్కొక్క కార్ ని అమ్ముతున్న దాని మీద వీళ్ళకి డబ్బులు అనేది లైసెన్సింగ్ ఫీ రూపంలో రెవెన్యూ మోడల్ అనేది వీళ్ళు క్రియేట్ చేసుకున్నారని డీల్ పరంగా పర్ వెహికల్ ఎన్ని సేల్ అవుతుంటే అంత బిజినెస్ వీళ్ళకి పెరుగుతూ ఉంటుంది. ఇది ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ జెనిసిస్ పరంగా టాటా మోటార్స్ వాళ్ళతో అయితే వీళ్ళు కుదుర్చుకున్నారు. అండ్ న్యూజెన్ సాఫ్ట్వేర్ వాళ్ళు 46 crore 54 lakhs విలువ చేసే డీల్ యుఎస్ కి సంబంధించిన లీడింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి గెలుచుకున్నారని నెక్స్ట్ 2 years లో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తారని అప్డేట్ చేశారు. IRCON ఇంటర్నేషనల్ వాళ్ళకి 360 crore 28 lakhs విలువ చేసే ఆర్డర్ పెట్రోనెట్ LNG వాళ్ళ దగ్గర నుంచి లభించిందని సివిల్ స్ట్రక్చరల్ అండ్ అండర్ గ్రౌండ్ వర్క్స్ రిలేటెడ్ గా ఈథేన్ అండ్ ప్రోపేన్ స్టోరేజ్ ప్లాంట్ దహేజ్ గుజరాత్ లో ఉంటున్న ప్లాంట్ పరంగా వీళ్ళకి ఆర్డర్ లభించినట్టు 18 months లో ఇది కంప్లీట్ చేస్తారని మెన్షన్ చేశారు. అలాగే RVNL వాళ్ళకి 144 crores విలువ చేసే ఆర్డర్ సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి లభించిందని నెక్స్ట్ 18 months లో ఈ కాంట్రాక్ట్ ని RVNL వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారని చెప్తున్నారు. నెక్స్ట్ రిజల్ట్స్ తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రిలయన్స్ వాళ్ళ నెంబర్స్ వాళ్ళ ఓవరాల్ నెంబర్స్ ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. రెవెన్యూ 10% పెరిగింది, ఆపరేటింగ్ సైడ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అండ్ ప్రాఫిట్ కూడా ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గా వచ్చింది. ఇది ఓవరాల్ నెంబర్స్. వెరాజ్ వీళ్ళ బిజినెస్ డివిజన్స్ లో ఆయిల్ టు కెమికల్స్ కానీ రీటైల్ కానీ జియో డిజిటల్ బిజినెస్ కానీ ఆ నెంబర్స్ ని మీరు గమనించారంటే అందులో రీటైల్ అండ్ జియో రిలేటెడ్ గా ఉంటున్న డిజిటల్ బిజినెస్ లో మనకి మంచి గ్రోత్ కనిపించింది. స్పెషల్లీ జియో పరంగా ఉంటున్న మెయిన్ హైలైట్స్ మీకు ఇక్కడ స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. ఆర్పు ఇంప్రూవ్ అయింది, నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ పరంగా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మెట్రిక్ మనకి జియో పరంగా వస్తున్న డేటా బాగుంది. అండ్ రిలయన్స్ రీటైల్ పరంగా కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 18% స్ట్రాంగ్ గ్రోత్ ని వీళ్ళు నమోదు చేస్తూ క్విక్ కామర్స్ లో కూడా మంచి మొమెంటం కనిపిస్తుందని ఇలా చెప్తున్నారు. సో రిలయన్స్ రీటైల్ అండ్ జియో రిలేటెడ్ గా బిజినెస్ స్ట్రాంగ్ మెట్రిక్స్ ని ఈసారి నమోదు చేసింది. వెరాజ్ ఆయిల్ టు కెమికల్ బిజినెస్ లో లిటిల్ మార్జిన్ డ్రాప్ మనకి కనిపిస్తున్నా ఈ రెండిట్లో వస్తున్న పర్ఫార్మెన్స్ ఓవరాల్ నెంబర్స్ ని స్ట్రాంగ్ గా మనకి నిలబెట్టింది. కాబట్టి ఓవరాల్ ఇవాళ మనకి రిలయన్స్ ఇంతలా మూవ్ అయింది. ఓవరాల్ ఎక్స్పెక్టేషన్స్ కంటే రిలయన్స్ నెంబర్స్ బాగున్నాయి. నెక్స్ట్ HDFC బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ ఈ సెప్టెంబర్ నెంబర్స్ ని లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ తో కానీ లాస్ట్ క్వార్టర్ తో కానీ అండ్ లాస్ట్ బిఫోర్ ఇయర్స్ నుంచి ఉంటున్న డేటాతో కానీ మీరు కంపేర్ చేస్తే ఓవరాల్ డేటా ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఉంటుంది. ఇంట్రెస్టింగ్ డేటా. ఓవరాల్ నెంబర్స్ పరంగా మాట్లాడుకోవాలంటే బానే ఉన్నాయి. బట్ కన్సర్న్ అంతా ఎక్కడ వస్తుందంటే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ దగ్గర అది కొంత స్ట్రాంగ్ గా గ్రో అవ్వట్లేదు. బట్ అసెట్ క్వాలిటీ చాలా స్ట్రాంగ్ గా నమోదు చేస్తున్నారు. రీటైల్ అండ్ హోల్సేల్ ఈ రెండింటిని కలిపితే కోర్ బ్యాంకింగ్ కదా అది కొంత వీక్ గా ఈసారి కనిపిస్తున్నా. ట్రెజరీ ఈసారి స్ట్రాంగ్ గా పెరిగింది 5 times ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో. కాబట్టి మనకి ఓవరాల్ డేటా ఈ ట్రెజరీ ప్రాఫిట్ తో స్ట్రాంగ్ గా కనిపించింది. బట్ కోర్ బ్యాంకింగ్ పరంగా డేటా అయితే అంత ఇంట్రెస్టింగ్ గా ఏం లేదు. లైక్ మీకు ప్రాఫిట్ పెరిగింది అనేది చూస్తారు కానీ కోర్ బ్యాంకింగ్ అంటే రీటైల్ అండ్ హోల్సేల్ పరంగా పెరిగిందా లేకపోతే ట్రెజరీ గెయిన్సా? ఇక్కడైతే ట్రెజరీ గెయిన్స్ స్ట్రాంగ్ గా వచ్చాయి. అసెట్ క్వాలిటీ బెటర్ గా ఉంది. సో ఓవరాల్ ఈసారి HDFC బ్యాంక్ నెంబర్స్ బికాస్ ఆఫ్ దిస్ ట్రెజరీ గెయిన్ స్ట్రాంగ్ గా మనకి కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ICICI బ్యాంక్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్ ఇవేమంత స్ట్రాంగ్ నెంబర్స్ కాదు. డిపాజిట్ గ్రోత్ కానీ అడ్వాన్స్ గ్రోత్ కానీ హై సింగిల్ డిజిట్స్ లో కనిపిస్తుంది. వెరాజ్ మీరు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ చూసారనుకోండి అవి ఇంకా స్ట్రాంగ్ గా నమోదు చేస్తున్నాయి నెంబర్స్ ని. అంటే ఈ ప్రైవేట్ బ్యాంక్స్ కంటే కూడా ఇందాక HDFC కంటే కూడా ICICI కంటే కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ చాలా స్ట్రాంగ్ పేస్ తో రన్ అవుతున్నాయి. ప్రాఫిట్ గ్రోత్ కూడా ICICI బ్యాంక్ ది మీరు గమనిస్తే సింగిల్ డిజిట్ లో కనిపించింది ఆఫ్టర్ మెనీ క్వార్టర్స్ ఆఫ్ డబుల్ డిజిట్ గ్రోత్. చాలా క్వార్టర్స్ డబుల్ డిజిట్ లో గ్రోత్ ని పోస్ట్ చేశారు వీళ్ళు ప్రాఫిట్ లో. కానీ ఇప్పుడు సింగిల్ డిజిట్ లో పోస్ట్ చేస్తున్నారు. అండ్ ఇది ట్రేడ్ అవుతున్న వాల్యుయేషన్స్ కూడా 3.1 times దగ్గరగా ప్రైస్ టు బుక్ లో ఉంటుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ బ్యాంక్ కరెంట్లీ. అండ్ వీళ్ళ రిలేటెడ్ గా అడ్వాన్సెస్ కానీ కాసా కానీ ప్రాఫిటబిలిటీ కానీ ఎక్స్ట్రాడినరీగా ఏం రాలేదు, అలానే వర్స్ట్ గాను రాలేదు. ఇన్ లైన్ విత్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్. బట్ బ్యాంకింగ్ స్పేస్ లో ప్రైవేట్ బ్యాంకింగ్ కంటే కూడా స్పెషల్లీ లార్జ్ బ్యాంక్స్ కంటే ఏవైతే ఎక్స్పెన్సివ్ గా ఇప్పటివరకు కనిపించాయి వాటన్నిటికంటే కూడా పబ్లిక్ సెక్టర్ స్పేస్ చాలా మంచిగా గ్రోత్ ని పోస్ట్ చేస్తూ ఉంది. ఓవరాల్ ICICI బ్యాంక్ నెంబర్స్ లిటిల్ బిలో మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ తేజస్ నెట్వర్క్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ నెంబర్స్ 91% ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో రెవెన్యూ డ్రాప్ అయింది. వెరాస్ ప్రాఫిట్ లాస్ట్ ఇయర్ 275 crore ప్రాఫిట్ పోస్ట్ చేసిన వాళ్ళు కాస్త ఈసారి 307 crore లాస్ ని పోస్ట్ చేశారు. ఇది ఆఫ్టర్ BSNL ప్రాజెక్ట్ రిలేటెడ్ గా మనకి నెంబర్స్ లో రిఫ్లెక్ట్ అయిన తర్వాత వస్తున్న నెంబర్స్ అన్ని కూడా మార్కెట్ ని కంప్లీట్ గా డిసప్పాయింట్మెంట్ లోకి తీసుకువెళ్తున్నాయి.
ఎక్స్పెన్సెస్ లో మీరు గమనించారంటే ప్రావిజన్స్ డ్యూ టు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లాసెస్ అని అడిషనల్ ప్రావిజనింగ్ అని ఫర్ వారంటీ అండ్ ఇన్వెంటరీ రిలేటెడ్ గా ఆల్మోస్ట్ 190 crore దగ్గరగా దాంట్లో రిపోర్ట్ చేశారు. అండ్ వీళ్ళ ట్రేడ్ రిసీవబుల్స్ అండ్ బారోయింగ్స్ పరంగా ఉంటున్న డేటాని కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. క్యాష్ ప్రెసెంట్ వీళ్ళ దగ్గర 417 crore దగ్గరగా ఉంది. ఓవరాల్ నెంబర్స్ వీక్ గా ఉన్నాయి. అండ్ ఎస్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ అయితే ఎక్స్ట్రాడినరీ కాదు, మిక్స్డ్ గా ఉన్నాయి. కొన్ని ఏరియాస్ లో పాజిటివ్ గా ఉంటాయి, కొన్ని ఏరియాస్ లో నెగిటివ్ గా ఉంటాయి. బట్ ఇక్కడ పాయింట్ అంతా ఎస్ బ్యాంక్ ని రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ కొంత పెంచడానికి ప్రయత్నిస్తున్నదంతా కూడా ఎస్ఎంబిసి వాళ్ళు, సుమిటోమో మిత్సుబి బ్యాంకింగ్ కార్పొరేషన్ వాళ్ళు అక్విజిషన్ చేశారు కదా 25% వాటా. దాని కారణంగానే స్టాక్ ఈ రీసెంట్ టైమ్స్ లో ఇంప్రూవ్ అయింది స్టాక్ ప్రైస్ పరంగా. వెరస్ నెంబర్స్ విషయానికి వస్తే ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 18.3% దగ్గరగా ఇంప్రూవ్ అయింది. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ ఫ్లాట్ గా ఉంటాయి, అక్కడ ఏమి ఇంప్రూవ్మెంట్ లేదు. కాస్ట్ ఆఫ్ డిపాజిట్స్ 40 basis points తగ్గుంటాయి. కాస్ట్ ఇన్కమ్ రేషియో కానీ ఆపరేటింగ్ కాస్ట్ కానీ గతంతో పోలిస్తే ఈసారి కొంత ఇంప్రూవ్ అవుతున్నట్టు, ఐ మీన్ డిక్రీజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అండ్ కాసా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 12.5% గ్రో అయింది. అండ్ అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్ అయింది ఈసారి బికాస్ స్లిపేజెస్ తక్కువయ్యాయి. గ్రాస్ అలాగే నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ స్టేబుల్ గా ఉన్నాయి. అండ్ క్వార్టర్ కంపారిజన్ ప్రావిజన్ కవరేజ్ రేషియో కూడా 81% దగ్గరగా నమోదు చేశారు. ఎక్స్ట్రాడినరీ కాదు, స్టేబుల్ సెట్ ఆఫ్ నెంబర్స్. ఇంకా చెప్పాలంటే మిక్స్డ్, కొన్ని ఏరియాస్ లో వీక్ ఉంది, కొన్ని ఏరియాస్ స్ట్రాంగ్ గా ఉంది. బట్ ఎస్ఎంబిసి వాళ్ళ అక్విజిషన్ ఎస్ బ్యాంక్ రిలేటెడ్ గా మెయిన్ డ్రైవింగ్ ఫ్యాక్టర్. వెరస్ ఫెడరల్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ ని చూసారనుకోండి, ఒకే ఒక రెడ్ ఫ్లాగ్ ఏంటంటే వాళ్ళ ప్రావిజన్స్ పెరిగాయి, ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో స్ట్రాంగ్ గానే పెరిగాయి. అదొకటి ప్రాబ్లం. బట్ ఫెడరల్ బ్యాంక్ పరంగా చాలా అదర్ థీమ్స్ కూడా ప్లే అవుతున్నాయి. అది న్యూస్ టాపిక్ లో మాట్లాడుకున్నాం. అపార్ట్ ఫ్రమ్ దట్ వీళ్ళ డిపాజిట్స్ కానీ అడ్వాన్సెస్ రిలేటెడ్ గా గ్రోత్ కూడా అంత స్ట్రాంగ్ గా ఏం లేదు. డిపాజిట్ గ్రోత్ 7%, లోన్ గ్రోత్ 7%, అసెట్ క్వాలిటీ 26 basis points దగ్గరగా ఇంప్రూవ్ అయింది. సో ఈ ఫేజ్ లో ఉంటున్న బ్యాంక్ కి, అంటే ఈ మార్కెట్ క్యాపిటల్ ఉంటున్న బ్యాంక్ కాస్త స్ట్రాంగ్ గ్రోత్ డిపాజిట్స్ అండ్ అడ్వాన్సెస్ పరంగా వచ్చిండొచ్చు. సో స్టాక్ ఏదైతే పెరిగిందో అది నాట్ జస్ట్ నెంబర్స్, అదర్ ఫ్యాక్టర్స్ ని కూడా కన్సిడరేషన్ లోకి తీసుకొని పెరిగింది. నెంబర్స్ ఇన్ లైన్ విత్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఏ ఉన్నాయి, ఎక్స్ట్రాడినరీగా అయితే కాదు. బట్ మేనేజ్మెంట్ కామెంటరీ బాగుంది. అదే నేను మీకు ఇందాక న్యూస్ టాపిక్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మేనేజ్మెంట్ కమింగ్ టైమ్స్ లో స్ట్రాంగ్ గా గ్రో అవుతామని మెన్షన్ చేస్తున్నారు. బట్ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి నియర్ గా ఉన్నాయి. ఫైనలీ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఇవాళ ఇంతలా పెరిగిందా? దీనికి కారణం కూడా నెంబర్స్. సాలిడ్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ప్రాఫిట్ 75% జంప్ అయింది. 352 crore దగ్గరగా వీళ్ళు ప్రాఫిట్ ని పోస్ట్ చేశారు. అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్ అయింది. మైక్రో ఫైనాన్స్ సెగ్మెంట్ లో కూడా మనకి ప్రీవియస్ గా స్ట్రెస్ కనిపించేది, ఇప్పుడు అది సిగ్నిఫికెంట్ గా తగ్గింది. 2.64 నుంచి 1.76 కి. ఎంఎఫ్ఐ కలెక్షన్ ఎఫిషియన్సీ కూడా స్ట్రెంథెన్ అవుతూ 99.1% దగ్గరగా వీళ్ళు నమోదు చేస్తున్నారు. అండ్ గ్రాస్ అండ్ నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కూడా గతంతో పోలిస్తే డిక్రీజ్ అవుతుండడం ఆఫ్టర్ సో మెనీ క్వార్టర్స్. ఈసారి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు బెటర్ డేటాని అండ్ బెటర్ రిజల్ట్స్ ని పోస్ట్ చేశారు. సరే ఇక మరి ఉంటాను. మరొకసారి మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. హ్యావ్ ఏ సేఫ్ దీపావళి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.